హ్యాపీ శివరాత్రి అందరికీ. నేనైతే నిన్న ఈవినింగ్ నుంచి అయితే క్లీనింగ్ స్టార్ట్ పెట్టేసుకున్నాను. మొత్తం క్లీన్ అయ్యేసరికి అయితే 11:30 అలా అయింది. నైట్ అయితే పడుకునేసరికి మా బావ అయితే హెల్ప్ చేశాడు. నాకు హెల్త్ బాగాలేదని అయితే బావ ఉన్నందుకు కొద్దిగా హెల్ప్ అయింది. నైటే మొత్తం క్లీన్ చేసుకున్నాం కాబట్టి మార్నింగ్ అయితే ఒక బకెట్ వాటర్తోనైతే బయట కడిగేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకొని గడప పూజ కూడా చేసేసుకున్నాను. ఇక పాలైతే బాయిల్ చేస్తున్నాను మా బాబు కోసం. పాలు బాయిల్ చేసుకొని ఇంకా మా బాబుకి వంట కూడా చేస్తున్నాను. స్నానానికైతే మా బాబుకైతే గ్యాస్ మీదనే వాటర్ అనేది కాస్తాను, హీటర్ అలా వేయను. అలాగే స్వీట్ పొటాటో ఇంకా తినడానికైతే వైట్ రైస్ పెడుతున్నాను మా బాబు కోసం కొద్దిగా. ఇంకా ప్రసాదం కోసం అయితే పులిహోర చేశాను. పులిహోర పాయసం చేద్దామని అనుకున్నాను, కానీ మాకు కోల్డ్ అండ్ కఫ్ కొద్దిగా ఉంది కాబట్టి మళ్ళీ ఎక్కువగా అవుతుందని అయితే పులిహోరనే చేస్తున్నాను. ఇక నేను మా బాబా అయితే ఫ్రెష్ అయ్యి అయితే పూజ అయితే స్టార్ట్ చేసాము. మా బావ అయితే డ్యూటీకి వెళ్ళాడు. నేనైతే పూజ గదిలోకి ఇలా చిన్న శివలింగం తెచ్చుకున్నాను. చాలా ఇయర్స్ అవుతుంది, 3 ఇయర్స్ అలా అవుతుంది. అభిషేకం చేసుకోవడం మంచిది అని అయితే తెచ్చుకున్నాను. ఈ రోజైతే ఫస్ట్ అయితే పాలతోని తేనెతోటి నేను ఇంట్లో ఉన్న దాంట్లోనే చేసుకున్నాను. అలాగే పెరుగు, ఇంకా నెయ్యి, పసుపు వాటర్, గంధం వాటర్, కుంకుమ వాటర్, విభూతి వాటర్, నార్మల్ వాటర్తోనైతే అభిషేకం చేసుకున్నాను. ఇలా శివయ్యకి అభిషేకం చేయడం వల్ల అయితే చాలా మంచిది. ఈరోజైతే నేనైతే ఇలా అభిషేకం చేసుకుని అయితే పూజ అనేది స్టార్ట్ చేశాను. మరి మీరు ఎలా చేశారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా అయితే మా ఇంట్లో శివరాత్రి ఫెస్టివల్ అయితే జరుపుకున్నాము. నేనైతే ఫాస్టింగ్ ఏం లేను. మండే శివరాత్రి ఫెస్టివల్ వస్తే పడదామని అయితే చూస్తున్నాను. ఇక మండే ఫెస్టివల్ అయితే ఎప్పుడు వస్తుందో మరి చూడాలి. అప్పుడైతే ఫాస్టింగ్ అనేది కంటిన్యూ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే అభిషేకం అనేది చేసుకుంటున్నాను. చాలా వరకు శివరాత్రి ఫెస్టివల్స్కి అయితే విలేజ్ సైడ్ అయితే జాతరలు ఉంటాయి. మా సైడ్ అయితే మల్లప్ప గుట్ట జాతర, అయ్యసారం జాతర అలా ఉంటుంది. మల్లప్ప గుట్ట జాతర టెంపుల్ మొత్తం మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళైతే చూడండి. ఈరోజు మొత్తం ఫాస్టింగ్ ఉండి అయితే రేపు మార్నింగ్ అలా టెంపుల్కి వెళ్ళి జాతరలోకి వెళ్ళి టెంపుల్ చూసాక దర్శనం మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే ఫాస్టింగ్ అనేది విడుస్తారు మా సైడ్ అయితే. మరి మీ సైడ్ ఎలా ఉంటుందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఈసారి అయితే ఏం వెళ్ళట్లేదు. మొన్ననే ఫంక్షన్కి వెళ్ళి వచ్చాం కాబట్టి ఈసారి అయితే జాతరకి టెంపుల్కి కూడా అంతా వెళ్ళట్లేదు. ఇక్కడైతే వెళ్ళాము టెంపుల్కి అయితే, ఇక విలేజ్కి అయితే ఏం వెళ్ళట్లేదు. హర హర భోలే నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ. ఈ శివరాత్రి రోజు అయితే నేను మా బాబు ఇద్దరం కలిసి అయితే పూజ ఇలా చేసుకున్నాము. 11కి అలా అయితే మా బావ కూడా డ్యూటీ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ పూజ చేశాడు, కొబ్బరికాయ కూడా కొట్టి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మరి మీ శివరాత్రి ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎవరెవరైతే చూస్తున్నారో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.